నారాయణునకు నమస్కరించి జగద్గురువైన శంకరులను స్తుతించి మహనీయుడైన కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకుడు మౌనస్వామిని ఆశ్రయిస్తూ ఉన్నాను. శివాజీ కుమారుడు సాహు సేనాపతి ధనాజీ యాదవ్ అని ఉండేవాడు. ఆయన కుమారుడు రామచంద్ర జాధవ్. ఆయనకు వాళ్ళ వంశంలో సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళు ఒకసారి భాస్కర్ రాయల వారు ఆ ప్రదేశానికి వచ్చారు. ఆయన సంచారం చేస్తూ దక్షిణ దేశానికి వెళుతూ కాశీ నుండి కర్ణాటక దేశానికి వెళుతూ మధ్యలో మహారాష్ట్రలో ఆగాడు. ఆగితే ఈ సేనాపతి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పాద నమస్కారం చేసి, స్వామి, మీరు మహానుభావులని విన్నాము, మీరు గొప్ప మంత్రవేత్తలని విన్నాము, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగేటట్లుగా మీరు ఆశీర్వదించండి అన్నారు. అంటే ఆయన మీద దయగలిగి తథాస్తు, నీకు పిల్లలు పుడతారు, మగపిల్లవాడు పుడతాడు, వంశం నిలుస్తుంది అని చెప్పి ఆశీర్వదించాడు. ఆయన సరే యాత్రకు వెళ్ళిపోయినాడు. ఆయన తర్వాత కొన్నాళ్లకు ఇంకో మంత్రవేత్త వచ్చాడు సంచారంలో ఊరు. ఆయన పేరు నారాయణ భట్. ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు ఈయన భార్య గర్భవతి అయింది. నెలలు నిండుతున్నాయి. నెలలు నిండుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా భార్య గర్భవతిగా ఉన్నదండి, మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా అని అడిగాడు. ఆడపిల్ల పుడుతుంది అన్నాడు ఆయన. అయ్యా, అదేమిటండి, మహానుభావుడు భాస్కర్ రాయల వారు ఆయన మగపిల్లవాడు పుడతాడని చెప్పాడు, మా వంశం నిలబడుతుందని చెప్పాడు, మీరు గొప్పవాళ్ళు మహనీయులు ఎన్నో మహిమలు చూపిస్తున్నారు, మీరేమో ఆడపిల్ల పుడుతుందని చెప్పారు, మరి ఇది ఎట్లనండి, నిజంగా ఎవరు పుడతారు అన్నాడు. ఆయన అన్నాడు, భాస్కర్ రాయల వారు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయన నాకు మంత్రోపదేశం చేస్తే నేను శ్రీశైలం వెళ్ళి తపస్సు చేసి మంత్రసిద్ధిని పొందాను. ఆయన మా గురువు గారు. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత నీవు ఇంకోళ్ళను అడగకూడదు. నీకు సందేహం ఎందుకు వచ్చింది, మగపిల్లవాడు ఆడపిల్ల అని? ఆయన మగపిల్లవాడు పుడతాడని చెప్పాడుగా. అంటే నీకు వారి యందు విశ్వాసం నిలవలేదు అని అర్థం. కానీ నీ భార్య గర్భవతి అయింది ఆయన మాట వల్ల. కనుక నువ్వు గురుధిక్కారం చేశావు కాబట్టి, నువ్వు చేసింది గురుద్రోహం కనుక నీకు మగపిల్లవాడు పుట్టడు, ఆడపిల్ల పుట్టదు, నపుంసకుడు పుడతాడు అని శపించాడు. కాళ్ళ మీద పడ్డాడు. ఆయన వినలేదు. 4 రోజుల తర్వాత ఆయన దోవన ఆయన పోయినాడు. నపుంసకుడు పుట్టాడు. మగపిల్లవాడే, వాడికి పురుషత్వం లేదు. ఏం చేస్తాడు? పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు. భాస్కర్ రాయల వారిని కలుద్దామంటే ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. ఈలోపు భటులను పంపించి ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఎక్కడున్నాడో ఏమిటో అని వెతికిస్తే ఆయన ఎక్కడో కన్నడ దేశంలో మూళిమడు అనేటువంటి ఊళ్ళో ఉన్నాడు అని తెలిసింది. అప్పుడు ఆయన సైనికులను పెట్టుకొని, పరివారాన్ని పెట్టుకొని, ఈ పిల్లవాడిని తీసుకొని ఆ మూలిమడు వెళ్ళాడు. వెళ్ళి కాళ్ళ మీద కూడా, అయ్యా, ఇట్లా జరిగింది, నేను అపచారం చేశాను, అపరాధం చేశాను, నన్ను క్షమించండి, మా వంశం నిలబెట్టండి అని కాళ్ళ మీద పడ్డాడు. అంటే ఎంత పని చేశావయ్యా, అయినా నీకు వంశం నిలబడుతుందని నేను ఒకప్పుడు మాట ఇచ్చాను. లలితాదేవి అనుగ్రహం వల్ల ఆ మాట నిలబడుతుందిలే. మీ పిల్లవాడిని ఇక్కడ అట్టిపెట్టు, కొన్నాళ్ళు ఉంచితే వాడిని సరి చేస్తాము అన్నాడు. పిల్లవాడిని, పరివారాన్ని కొంతమందిని అట్టిపెట్టి ఆయన వెళ్ళిపోయినాడు. భాస్కర్ రాయల వారు అక్కడ కృష్ణానది ప్రవహిస్తున్నది. ఆయన ఇల్లు ఊళ్ళో ఉన్నది. ప్రతిరోజు ఆయన కృష్ణానది దగ్గరికి వచ్చేవాడు. వచ్చి పొద్దుటిపూట ఏదో అధ్యయనము, పూజ, జపము, ధ్యానము, హోమాలు ఏవో అన్నీ అయిపోయిన తర్వాత కృష్ణానదికి వచ్చేవాడు. ఈ పిల్లవాడి కోసం అని చెప్పి, ఈ పిల్లవాడికి పురుషత్వాన్ని తీసుకురావడం కోసం అని చెప్పి ఆయన కృష్ణలో నిలబడి, నదిలో నిలబడి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. వేదంలో తృచ మంత్రములు అని ఉన్నాయి. ఆ తృచ మంత్రములతో రోజు కూడాను ఆయన అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. చేస్తుంటే రోజు జరుగుతున్నది. ఆ తీర్థమేమో
అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత ఆ తీర్థం కాస్త ఆ పిల్లవాడికి ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చి. శిష్యులు అడిగారు ఒకరోజు చూసి, గురువుగారు మీరు రోజు ఎండలో నడిచి అక్కడికి వెళుతున్నారు, కాళ్ళు బొబ్బలు ఎక్కుతున్నాయి, మేము చూస్తున్నాం, తిరిగి వచ్చేటప్పుడు ఎండలో తీవ్రంగా ఉంటున్నది, ఎండాకాలం ఇది, మా ప్రార్థన ఒకటి ఉన్నదండి అన్నారు. అంటే ఏమిటన్నాడు ఆయన. మడిగట్టుకొని నదీ స్నానానికి వెళ్ళే వ్యక్తి చెప్పులు వేసుకోరు, కాలుతో నడక తప్పదు, ఎండకు ఇసుకలో బొబ్బలు ఎక్కుతున్నాయి. ఆ కృష్ణా నదిని ఒక పాయ మీ ఇంటి దగ్గరగా వచ్చేట్టుగా చేయొచ్చు కదా, మీరు మహాపురుషులు, మహిమాన్వితులు, మీరు కృష్ణ యొక్క గమనాన్ని, నదీ గమనాన్ని మార్చి మీ ఇంటి ముందు వచ్చేట్టు చేయండి, ఇంట్లో ముందే దిగి స్నానం చేయొచ్చు. అవును, ఇది బాగానే ఉంది అని సూర్యుడి వైపు తిరిగాడు. సూర్యదేవా, నేను ఈ తృచిమంత్రములతో అర్ఘ్యప్రదానం మొదలుపెట్టాను ఆ పిల్లవాడికి పురుషత్వం రావటం కోసం. నీ నదిని మళ్ళించు నా దగ్గరికి అన్నాడు. మా ఇంటి దగ్గరికి మళ్ళించు అన్నాడు. సూర్యుడు ఒకసారి ప్రత్యక్షమైనాడు. అన్నాడు, భాస్కర్ రాయ, నీవు కోరిన కోరిక సరే సబబైంది కాదు, నదీ గమనాన్ని మళ్ళించటం దీనికి, ఆ పిల్లవాడికి పురుషత్వం ఇవ్వటానికే కదా, అది ఇస్తా, ఈ కోరిక మానుకో. నదిని మీ ఇంటి ముందుకు తిప్పటం అనేది మానుకో. ఆ కోరిక, ఏ కోరికతోటైతే నువ్వు అర్ఘ్యప్రదానం చేస్తున్నావో ఆ కోరిక నేను ఇస్తాను, ఆ పిల్లవాడికి పురుషత్వాన్ని ఇస్తాను అంటే భాస్కర్ రాయల వారు అన్నారు, స్వామి నువ్వు దేవుడివి, నేను నీకు తెలుసు, లలితాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఈ పిల్లవాడికి నేను పురుషత్వం క్షణంలో ఇవ్వగలను. నేను మాట అంటే లలితాదేవి అనుగ్రహిస్తుంది, ఇస్తుంది. కానీ ఈ మంత్రములతో అర్ఘ్యప్రదానం చేస్తే ఈ కోరిక తీరుతుంది, సూర్యుడు వరములు ఇస్తాడు, సూర్యుడు గొప్ప దేవుడు అని లోకానికి చెప్పటం కోసం నేను ఈ పని చేస్తున్నాను. కనుక నదిని మళ్ళించక తప్పదు తమరు అన్నాడు సూర్యుడితోటి. సరేలే నాయన అన్నాడు. ఆయన నదిని మళ్ళీ ఇచ్చాడు. భాస్కర్ రాయల వారు ఆ రకంగా లలితాదేవి యొక్క మహత్వాన్ని మాత్రమే కాకుండా సూర్యదేవుని యొక్క మంత్రముల యొక్క శక్తిని కూడా లోకానికి అందించాడు. సాహు సేనాపతి కుమారుడు, ఆ కుమారుని యొక్క బిడ్డ, వాడు పురుషత్వాన్ని పొందాడు భాస్కర్ రాయల వారి యొక్క ప్రభావం వల్ల. మంత్రసిద్ధులైనటువంటి వ్యక్తులు ఎటువంటి అసాధ్యములైనటువంటి వాటిని సాధించగలరో చెప్తుంది. అందుకే తపస్సును గురించి చెప్తారు. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం. ఏది మానవ ప్రయత్నం వల్ల దుష్కరమో, ఏది పొందటానికి సాధ్యం కాదో, ఏది సాధించటానికి వీలు కాదో, అవన్నీ తపస్సు వల్ల సాధించవచ్చు. తపస్సు అనంటే మంత్ర ప్రభావం, మంత్రాన్ని ఆశ్రయించి జప ధ్యానములు చేయటం. నారదుడు ధ్రువుడికి ద్వాదశాక్షరమైనటువంటి వాసుదేవ మంత్రాన్ని ఇచ్చాడు. ఇస్తూ ఆయన అన్నాడు, ఏ మంత్రంబు సప్తవాసరంబులు జపింప అంతరిక్షంబునంబోవు ఖేచెరులంజూచు సామర్థ్యంబు గల్గు అట్టి ద్వాదశాక్షరంబైన వాసుదేవ మంత్రంబు అంటాడు. అంటే ఏ మంత్రం జపం చేస్తే, వారం రోజులు చేస్తే ఆకాశంలో వెళ్ళేటువంటి దేవతలను చూడగలుగుతాడో, ఖేచరులను చూడగలుగుతాడో, అటువంటి మంత్రాన్ని నీకు ఇస్తున్నానయ్యా, వాసుదేవ మంత్రాన్ని అన్నాడు నారదుడు ధ్రువుడితోటి. ఇట్లా అంటే ఒకటి ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది. సిద్ధపురుషులు, యోగీశ్వరులు, మహానుభావులు వాళ్ళు ప్రాచీన కాలంలో మంత్రం ఇస్తే ఆ మంత్రం వేగంగా సిద్ధించేది. ఆ మంత్రసిద్ధ శక్తి, మంత్రసిద్ధి గురువు యొక్క కృప వల్ల వస్తుంది. అటువంటి గురువులు, మహనీయులైనటువంటి వ్యక్తులు, లలిత మంత్రసిద్ధులలో భాస్కర్ రాయల వారు అనన్య సామాన్యుడైనటువంటి వ్యక్తిగా ఆయన భావించవచ్చు.